సమంత ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు శుక్రవారం కన్నుమూశారు. తండ్రి మరణంతో ఆమె తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ మేరకు ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. హృదయం ముక్కలైన ఎమోజీని షేర్ చేసిన సమంత అంటిల్ వి మీట్ అగైన్ డాడ్ అని పేర్కొన్నారు. ఒక చిన్న మెసేజ్తో తన తండ్రిని ఎంతగా ఆమె కోల్పోతున్నారో తెలియజేశారు. తన జీవితంలో తల్లిదండ్రులు ఎంతటి కీలక పాత్ర పోషించారో గతంలో ఒక ఇంటర్వ్యూలో సమంత చెప్పారు. చిన్నతనంలో తండ్రి అన్న మాటలు తన ఆత్మవిశ్వాసంపై ఎంతో ప్రభావం చూపించాయని అన్నారు. చిన్నతనంలో తాను గుర్తింపు కోసం ఎక్కువగా ఆరాటపడుతూ ఉండేదాన్నని, తాను ఏమీ తెలియని అమాయకురాలని తన తండ్రి భావించేవారని ఇంటర్వ్యూలో సమంత వెల్లడించారు. తనొక చిన్న పిల్లలా చూసేవారని అన్నారు. ఆయన మాటలు తనపై ఎంతో ప్రభావం చూపించాయన్నారు. తొలి సినిమా అవకాశం వచ్చినప్పుడు తాను చేయలేను అనుకున్నానని, సినిమా విడుదలయ్యాక వచ్చిన ప్రశంసలను కూడా అంగీకరించడానికి చాలా సమయం పట్టిందని సమంత తెలిపారు. నటిగా రాణించిన తర్వాత తన తల్లిదండ్రులు తన్ను చూసి ఎంతో గర్వపడ్డారని, తన వర్క్ విషయంలో సంతృప్తి చెందారని సమంత వెల్లడించారు. సమంత తండ్రి ఆంగ్లో ఇండియన్. సమంత సినిమాల్లోకి వచ్చారంటే దాని వెనుక ప్రధానంగా ఉన్నది తండ్రే. నాగచైతన్య నుంచి సమంత విడిపోయినప్పుడు కూడా ఆమె నిర్ణయాన్ని గౌరవించారు జోసెఫ్. 2021లో నాగచైతన్య సమంత విడిపోయినప్పుడు ఆయన ఫేస్బుక్లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. నాగచైతన్య సమంత పెళ్లి ఫోటోలను షేర్ చేసిన జోసెఫ్ తన కూతురు జీవితంలో దురదృష్టవశాత్తు వచ్చిన ఈ క్షణాలను ఒక తండ్రిగా ఎలా తీసుకోవాలో అర్థం కావటం లేదని ఎమోషనల్ అయ్యారు. నాగచైతన్య సమంత తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూనే వారిద్దరూ విడాకులు తీసుకోవడం తట్టుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. సమంత నాగచైతన్య ఇద్దరూ మళ్లీ కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టాలని కోరుకున్నారు. ఎప్పుడూ కూతురి ఎదుగుదలను, బాగోగులను చూసుకున్న జోసెఫ్ తన పెంపకం విషయంలో ఒక్క మచ్చ కూడా పడనివ్వలేదు. జోసెఫ్ గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి తెలిసిన వారికి ఆయన మరణం తీరని లోటు. సమంతకు ఎవ్వరూ తీర్చలేని లోటు.